పొన్నం ప్రభాకర్ గారు డిస్టిక్ని ప్రియారిటీగా తీసుకొని ఎలక్ట్రిసిటీ బస్సులు, కరెంటుతో నడిచే బస్సులు 67 బస్సులు శాంక్షన్ చేసినందుకు, అదేవిధంగా ఈరోజు 13 మన రివ్యూకి వచ్చినందుకు నిజామాబాద్ ప్రజల తరఫు నుంచి వారికి అభినందనలు. తప్పనిసరిగా నిజామాబాద్ ప్రజలపైన ఇంకా దృష్టి పెట్టండి. బస్ స్టాండ్లు కానీ బస్ డిపోలు కానీ ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్తూ వారికి మళ్ళీ ఒకసారి అభినందిస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేయడం వల్ల ఈరోజు ఇప్పటికీ 94 కోట్ల మంది మహిళలు దాదాపు 3500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని ఉచితంగా పొందడం జరిగింది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనక, ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా, ఒక ఇంట్లో ఆడబిడ్డ ఉడితే ఏ విధంగానైతే అదృష్టం వచ్చి మహాలక్ష్మి ఇచ్చిందంటామో, ఇవాళ ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునర్దశ వచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేయడము, నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము, మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము, ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి డిమాండ్ వాళ్ళ బాండ్స్ రిలీజ్ చేయడం, పీఆర్సీ ఇవ్వడము, ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన మరి ప్రభుత్వం అన్ని విషయాలను పరిష్కరిస్తూ ఉంది. ఈ దశలో పెరుగుతున్నటువంటి కాలుష్యానికి చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా రాష్ట్రంలో 500 ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి, బ్యాటరీ బస్సులు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 67 బస్సులను కేటాయించడం జరిగింది. అందులో ఈరోజు 13 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చినాయి. మిగతా బస్సులు కూడా అన్నీ తొందరలో ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణం చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ అయితే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న బస్సులన్నీ ప్రయాణికులు ఉపయోగించుకోవాలని, అన్ని ఎలక్ట్రిక్ బస్సులు చాలా రక్షణతో కూడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులు ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నాం. ఆర్టీసీని ఈరోజు గ్రామాన ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. పాఠశాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం గ్రామానికి బస్సులను ఏర్పాటు చేయాలని రాబోయే కాలంలో కొత్త బస్సులు కూడా కొనుగోలు ప్రక్రియ చేస్తా ఉన్నాం. దాదాపు హైదరాబాద్ మొత్తంగా ఈవీ బస్సులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామానికి బస్సు నడపాలనే ప్రణాళికతో ముందుకుపోతాను. దీనికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వివిధ కేబినెట్ మంత్రులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా రాష్ట్రంలో ఆర్టీసీ పునరుజ్జీవం పొంది లాభాల దిశలో తీసుకుపోయే విధంగా ప్రజల ఆశీర్వచనంతో మా సిబ్బంది సహకారం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 48 గంటల్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు, సిబ్బంది అందరికీ కూడా ఆ సంబంధిత శాఖ మంత్రిగా నేను హృదయపూర్వకంగా అభినందనలు. అందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆర్టీసీని మరింతగా అన్ని రకాల అభివృద్ధి తీసుకుపోవడం అనేటువంటి కర్తవ్యాన్ని ముందుకు తీసుకొని పోతాం. సార్, ఇచ్చిన 6 హామీలు నెరవేరుతున్నాయని మీరు చెప్తున్నారు. హరీష్ రావు గారేమో డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ రాజకీయ వేదికగా మళ్ళీ మాట్లాడతా. ఈరోజు శుభమా అని నేను బస్సులు ప్రారంభం చేస్తా ఉన్నా. తప్పకుండా వారికి రాజకీయంగా జవాబు చెప్పినప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తా. ఇది నిజామాబాద్ ప్రజలకు ఈరోజు బతుకమ్మ పండుగ ముందట 67 బస్సులు కేటాయించిన సంతోషము, దానికి సంబంధించిన వారికే పరిమితమైంది. ఇతర ప్రముఖులు, మేడం గారు, జాయింట్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకు అందరికీ నమస్కారం. ఈరోజు మాకు ఆర్టీసీకి చాలా గర్వకారణమైనటువంటి రోజు. హైదరాబాద్ తర్వాత మొట్టమొదటిగా మొన్న ఆదివారం నాడు కరీంనగర్లో ఎలక్ట్రిక్ బస్సుల్ని మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సిటీ ఈ నిజామాబాద్లో ప్రారంభించడం అనేటటువంటిది చాలా గర్వకారణంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దాన్ని మాకు అందించి
ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేయడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా తదుపరి కార్యక్రమాన్ని మన మినిస్టర్ గారు. అందరికీ నమస్కారం. కొంత ఆలస్యం కావడం వల్ల మిగతా పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు చెప్పేది ఉన్నప్పటికీ కూడా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక మాట చెప్పాలని వేదిక మీద పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ధన్పాల్ గారు, రూరల్ శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు, తాహేర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారు, మేయర్ గారు, మా ఈడీ ఆర్టీసీ మునిశేఖర్ గారు, ట్రాన్స్పోర్ట్ డీటీ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇతర జిల్లా అధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయులకు, ప్రయాణికులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఆర్టీసీ గత 10 సంవత్సరాలుగా ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త ఉద్యోగం లేకుండా, పూర్తిగా ఒక ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ పెట్టి నిర్వీర్యమైన పరిస్థితులలో మీ అందరి ఎన్నిక కాబట్టినటువంటి మీచే ఎన్నిక కాబట్టిన ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికైన 48 గంటల్లో మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కలిగజేయడం జరిగింది. ఇవాళటి వరకు 94 కోట్ల మంది మహిళలు దాదాపు 3,500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని ఉచితంగా పొందినారంటే మహిళలకు సంబంధించి ఏ విధంగా ఆర్థిక స్వావలంబన దొరికిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ మనం అందరికీ తెలుసు, ఎవరిట్లనైనా ఆడబిడ్డ పుట్టి అదృష్ట లక్ష్మి కలిసి వస్తే ఆ ఇల్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఈరోజు కూడా ఆర్టీసీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మహాలక్ష్మి రూపంలో వచ్చినటువంటి ఒక అదృష్ట లక్ష్మిగా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లాభాల దిక్కులు నడిచి కార్మికులకు సంబంధించిన 2013 పిఆర్సీ కావచ్చు, బకాయిలు, వారికి ఉన్నటువంటి బాండ్ల బకాయి కావచ్చు, అనేక రకాల అంశాలను పరిష్కారం చేస్తూనే ఇంకా కూడా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుని పోతారు. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద మహాలక్ష్మి కార్యక్రమం సఫలీకృతమైందంటే నా ఆర్టీసీ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కండక్టర్లు, డ్రైవర్లు నిరంతరంగా ఎన్ని ఇబ్బందులున్నా మీకు ఒక మాట చెప్తే రాఖీ పౌర్ణమి రోజు హైయెస్ట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, ఆ రోజు ఎన్నడూ కూడా ప్రయాణం జరగనన్ని ప్రయాణాలు జరిగి నిరంతరంగా శ్రమ పడుతున్న వాళ్ళందరూ కూడా సంబంధిత శాఖ మంత్రి గారి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇంత ఆర్టీసీ విజయవంతంగా నడుస్తా ఉందంటే వాళ్ళకు సంబంధించిన కృషి మాత్రమే. ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న ఈ సందర్భంగా ఈ రోజు నిజామాబాద్ లో ఇవి పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని కాపాడాలని నూతనంగా 67 బస్సుల్ని మనం ఈరోజు నిజామాబాద్ కేటాయించుకున్నాం. అందులో 13 బస్సులు ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి 13 బస్సులు సేవలోకి వస్తాయి. మరొక వారం 10 రోజుల్లో మొత్తం నిజామాబాద్ కేంద్రంగా 67 బస్సులు మరి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులకు సౌకర్యంగా చేస్తుంది. ఒక బస్సు చార్జ్ తగులుతుంది. ఆ విధంగా ఎటువంటి కాలుష్యం లేకుండా, రక్షితంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సును అందరూ కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నష్టాల బాధ నుంచి లాభాలకు రావడంతో పాటుగా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే, చనిపోయిన కుటుంబాలకు కార్మిక నియామకాలు ఇస్తూనే, భవిష్యత్తుకు నూతన ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేస్తూ నూతనంగా బస్సులు కొనే ప్రక్రియ కూడా చేస్తా ఉన్నాం. దీనికి అందరూ కూడా ప్రజల యొక్క తెలంగాణ ప్రజల సహకారం ఆచరించనుంది కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఇంకా మీదకి వెళ్ళిన భూపత్ రెడ్డి గారు అందరూ కూడా ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి ప్రజలంతా సహకారంతో ఈ విధంగా ముందుకు వస్తున్న సందర్భంలో మరొకసారి ఈ విధంగా ఎదగడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులకు కానీ, మమ్మల్ని ఎన్నుకున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో ఇంకా గ్రామానికి బస్సు సౌకర్యం కలిగేసే విధంగా నూతనంగా త్వరలో బస్సులు కొనుగోలు చేయబోతున్నామనే మాట మనం చేస్తూ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ అందరూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు నిజామాబాద్ డిపోకు 13 ఎలక్ట్రికల్ బస్సులు రావడము, 67 బస్సుల రిక్వైర్మెంట్లో ఈ కార్యక్రమానికి పెద్దలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పునః ప్రభాకర్ గారు రావడము, వారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధన ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారికి, మరియు రూరల్ ఎమ్మెల్యే బుడ్డు రెడ్డి గారికి, తాయర్ గారికి, మేయర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్ఎం గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏదైతే ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం మనము పర్యావరణం రక్షిస్తామంటే రక్షణంటేనే భవిష్యత్తు తరాలను మనం కాపాడుకునేవాళ్ళం. దాంట్లో భాగంగా ఈరోజు కేంద్రం కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మిగతా బస్సులకు కానీ ఎలక్ట్రికల్ బస్సెస్ కు చాలా ఎంకరేజ్మెంట్ గా దానికి సబ్సిడీస్ కూడా ఇస్తా ఉంది. ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని నేను కోరుకుంటూ, ఏదైతే 67 బస్సులు మిగతా 54 బస్సులు కూడా తొందరగా పంపాలని నేను మంత్రివర్గాన్ని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఆర్టీసీ సిబ్బందికి, డ్రైవర్లకు మరియు హెడ్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీజీఎస్ఆర్టీసీ తరఫు నుంచి మీడియా మిత్రులకు, పోలీస్ మిత్రులకు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రయాణికులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది.